హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రతి కిచెన్కి అవసరమైన ఒక పవర్ఫుల్, స్టైలిష్, తక్కువ మెయింటెనెన్స్తో కూడిన చిమ్నీ గురించి. అదే గ్లెన్ 6074 BLDC ఆటో క్లీన్ చిమ్నీ. ఒక మంచి చిమ్నీ ఉండడం వల్ల మన వంటగది శుభ్రంగా పొగలేకుండా ఉంటుంది. మరియు గ్లెన్ 6074 చిమ్నీ ప్రత్యేకతలు ఏంటి, ఇది మీ కిచెన్కు సరిపోతుందా, అన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా ఇంటీరియర్ డిజైన్ గురించి, ఇంటీరియర్ డిజైన్లో యూజ్ చేసే మెటీరియల్స్ గురించి, లేటెస్ట్ కిచెన్ అప్లయన్సెస్ గురించి, ఇంకా డిజైన్ ఎలిమెంట్స్ గురించి రెగ్యులర్గా వీడియో షేర్ చేయడం జరుగుతుంది. ముందుగా దీని లుక్ గురించి చూద్దాం. చిమ్నీ ముందు భాగం బ్లాక్ టెంపర్డ్ గ్లాస్ ఫినిష్తో ఉంటుంది. ఇది చిమ్నీకి ఒక గ్లాసీ, ప్రీమియం టచ్ ఇస్తుంది. గ్లాస్ సర్ఫేస్ బలంగా ఉంటుంది, శుభ్రం చేయడం ఈజీ. ఇది స్లిమ్ మరియు స్లీక్ డిజైన్తో ఉండి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. మోడ్యులర్ మరియు మినిమలిస్ట్ కిచెన్లో ఇది పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. ముందు భాగం బాగా క్లీన్గా, సాఫీగా ఉంటుంది. బటన్లు లేవు, కేవలం టచ్ ప్యానల్ మరియు మోషన్ సెన్సార్ ఉంటాయి. 60 సెంటీమీటర్, 75 సెంటీమీటర్, 90 సెంటీమీటర్ వేరియంట్స్ అందుబాటులో ఉంటాయి. ఇది మీ స్టవ్ సైజ్ ఆధారంగా ఎంచుకోవచ్చు. ఉదాహరణకు 2 బర్నర్ స్టవ్కి 60 సెంటీమీటర్ చాలు. 3 లేదా 4 బర్నర్ స్టవ్ ఉంటే 75 లేదా 90 సెంటీమీటర్ తీసుకోవడం బెటర్. సెకండ్ ఫీచర్, ఫిల్టర్లెస్ టెక్నాలజీ. ఫిల్టర్లెస్ టెక్నాలజీ అనేది చిమ్నీలో ఫిల్టర్ అవసరాన్ని తొలగిస్తుంది. మెష్ లేదా బ్యాఫిల్ ఫిల్టర్ను ఉపయోగించడం కాకుండా ఫిల్టర్లెస్ చిమ్నీలు ఆధునిక సిస్టమ్స్ను ఉపయోగించి గాలిలోని ఆయిల్ మరియు పొగను వేరు చేస్తాయి. దీనివల్ల మీ కిచెన్ గాలి మరింత శుభ్రంగా మరియు సమర్థవంతంగా ఉంటుంది. నెక్స్ట్, BLDC మోటార్స్. ఇందులో ఉపయోగించిన BLDC అంటే బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్. దీనివల్ల 3 ప్రధాన ఉపయోగాలు ఉన్నాయి. తక్కువ శబ్దం, మన వంట చేసేటప్పుడు శబ్దం తక్కువగా ఉంటుంది. ఎక్కువ మోటార్ లైఫ్, మోటార్ ఎక్కువ సంవత్సరాల పాటు పనిచేస్తుంది. తక్కువ విద్యుత్ వినియోగం, పవర్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ BLDC మోటార్ వల్ల చిమ్నీ స్పీడ్ 1లో 20 వాట్స్ మాత్రమే ఖర్చు అవుతుంది. స్పీడ్ 10లో ఎక్కువగా 160 వాట్స్ ఖర్చు అవుతుంది. నెక్స్ట్, పర్ఫార్మెన్స్. ఈ చిమ్నీ 1400 క్యూబిక్ మీటర్ పర్ అవర్ సక్షన్ పవర్ కలిగి ఉంటుంది. అంటే మనం డీప్ ఫ్రై చేసిన లేదా ఎక్కువ మసాలా వాడిన స్మోక్ బయటికి వెళ్ళిపోతుంది. ఇది 100 నుండి 200 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్న కిచెన్కి పర్ఫెక్ట్. ఇందులో 2 LED లైట్లు ఉంటాయి. ఇవి కుకింగ్ టైంలో స్టవ్ ఏరియా బాగా కాంతివంతంగా చేస్తాయి. ఇప్పుడు మనం చిమ్నీలోని టచ్ ప్యానల్ గురించి మాట్లాడుకుందాం. ఈ చిమ్నీలో ప్రీమియం క్వాలిటీ టెంపర్డ్ గ్లాస్ టచ్ ప్యానల్ ఉంటుంది. ఇది కేవలం స్టైలిష్ మాత్రమే కాదు, ప్రాక్టికల్ యూజబిలిటీ కూడా ఇస్తుంది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతి ఫంక్షన్ మీ ఫింగర్ టచ్తో యాక్టివేట్ చేయవచ్చు. ఉదాహరణకు పవర్ బటన్, చిమ్నీని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి. ఆటో క్లీన్ ఫంక్షన్. ఆటో క్లీన్ ఫంక్షన్ అనేది సెల్ఫ్ క్లీనింగ్ మోడ్. మనం ప్రతిసారి చిమ్నీని చేత్తో శుభ్రం చేయాల్సిన పని లేదు. ఇదే చిమ్నీ లోపల ఉన్న ఆయిల్ పార్టికల్స్ను శుభ్రం చేస్తుంది. ఒక్కసారి టచ్ చేస్తే చిమ్నీలో ఉన్న ఆయిల్ సపరేటర్ వేడి అయ్యి ఆయిల్ని కలెక్టర్కి పంపిస్తుంది. ఈ ట్రేని స్లోగా బయటికి తీసుకోండి. వాషింగ్ లిక్విడ్ మరియు వేడి నీటితో క్లీన్ చేయండి. మళ్ళీ డ్రై చేసి చిమ్నీకి ఫిక్స్ చేసేయండి. మరో స్పెషల్ ఫీచర్, ఏరేషన్ ఫంక్షన్. ఏరేషన్ ఫంక్షన్ అనేది చిమ్నీలో ఉండే స్పెషల్ ఎయిర్ఫ్లో సిస్టమ్. ఇది కేవలం పొగను తొలగించడం మాత్రమే కాదు, కిచెన్లోకి తాజా గాలిని ప్రసారం చేస్తూ వేడి గాలిని బయటికి పంపిస్తుంది. ఈ ఫంక్షన్ వంట సమయంలో వంట అయ్యాక కూడా ఉపయోగపడుతుంది. వంట సమయంలో పొగ వాసనలు బయటికి పోవడంలో సహాయపడుతుంది. వంట చేస్తూ ఉన్నప్పుడు గాలి తిరుగుతూ ఉంటుంది. వంట అయ్యాక కొన్ని చిమ్నీలు 5 to 10 మినిట్స్ వరకు అలాగే ఆన్గా ఉంటాయి. ఇది మిగిలిన పొగను, వాసనలను బయటికి పంపుతుంది. ఎయిర్ ఫ్లో బాగా జరుగుతుంది. ఈ ఫంక్షన్ వల్ల మీరు వంట చేస్తున్నప్పుడు ఎయిర్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, వేడి తక్కువగా ఉంటుంది, స్మోక్ బయటికి వెళ్ళిపోతుంది, వంటగదిలో స్మెల్స్ ఉండవు. టచ్ ప్యానల్లో ఉన్న మరొక ఇంపార్టెంట్ ఫీచర్, స్టిర్ ఫ్రై. మరి మీరు స్టిర్ ఫ్రై లేదా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు స్టిర్ ఫ్రై బటన్ నొక్కడం మర్చిపోకండి. ఈ బటన్ అనేది చిమ్నీ యొక్క టచ్ ప్యానల్లో ఉన్న ఒక స్పెషల్ ఫీచర్. ఇది డీప్ ఫ్రై వంటకాలలో వచ్చే ఎక్కువ పొగ మరియు వాసనలు సమర్థవంతంగా తొలగించడానికి రూపొందించబడింది. ఈ బటన్ నొక్కినప్పుడు చిమ్నీ యొక్క సక్షన్ పవర్ మరియు గాలి, ఎయిర్ స్పీడ్ పెరిగిపోతుంది. దాంతో పొగ మరియు వాసనలను త్వరగా తొలగించవచ్చు. ఇది పొగను తొలగించడమే కాకుండా మీ కిచెన్లో ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. మీకు అనుకూలమైన శ్వాస తీసుకోవడానికి సులభమైన వాతావరణాన్ని అందిస్తుంది. నెక్స్ట్ ఫీచర్, స్పీడ్ కంట్రోల్. మనం సక్షన్ పవర్ని ఫింగర్ టచ్తో ఈజీగా మార్చవచ్చు. రోజువారీ కుకింగ్కు లో స్పీడ్, డీప్ ఫ్రైయింగ్కు హై స్పీడ్ వాడచ్చు. ప్లస్ బటన్ నొక్కితే సక్షన్ పవర్ మరియు ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది. ఇది ఎక్కువ పొగ ఉత్పత్తి చేసే వంటలు, గ్రిల్లింగ్ లేదా స్టిర్ ఫ్రై వంటల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మైనస్ బటన్ నొక్కితే సక్షన్ పవర్ మరియు ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోతాయి. ఇది మీరు ఎక్కువగా సక్షన్ అవసరం లేని సమయాలలో, అంటే సిమ్మరింగ్ లేదా స్లో కుకింగ్ సమయంలో ఉపయోగించవచ్చు.
ఈ బటన్లు మీ వంట అవసరాల ప్రకారం సక్షన్ పవర్ని సర్దుబాటు చేసుకోవడంలో మీకు అనుకూలంగా ఉంటుంది. కిచెన్ అట్మాస్ఫియర్ మీద మీరు పూర్తి కంట్రోల్ పొందగలుగుతారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం మోషన్ సెన్సార్ అనేది చిమ్నీలో ఉండే ఒక స్మార్ట్ ఫీచర్. దీని మీద మీరు మీ చేతిని ఊపడం ద్వారా చిమ్నీని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. బటన్లు ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు మీరు వంట చేస్తున్న సమయంలో చేతులు తడి లేదా ఆయిల్తో ఉండొచ్చు. అప్పుడు బటన్ ప్రెస్ చేయడం కష్టంగా ఉంటుంది. కానీ మోషన్ సెన్సార్ వలన మీ చేతిని కేవలం చిమ్నీ ముందు ఊపడం మాత్రమే చాలు, వెంటనే చిమ్నీ స్పందిస్తుంది. మీరు మీ చేతిని కుడివైపు నుంచి చిమ్నీ ముందుగా ఊపితే చిమ్నీ ఆన్ అవుతుంది. అదే చేతిని ఇంకోసారి అదే దిశలో ఊపితే చిమ్నీ స్పీడ్ పెరుగుతుంది, అంటే ఫ్యాన్ ఎక్కువగా సక్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎడవైపు నుంచి చేతిని ఊపితే స్పీడ్ తగ్గుతుంది. ఇక మీరు చిమ్నీ ముందు మీ చేతిని 1 లేదా 2 సెకండ్ల పాటు అలాగే నిలబెడితే చిమ్నీ ఆఫ్ అవుతుంది. ఈ హ్యాండ్ సెన్సార్ అనేది చిమ్నీ స్పీడ్ పెంచడానికి, తగ్గించడానికి, చిమ్నీని ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉపయోగాలు చూద్దాం. సో వంట చేస్తున్నప్పుడు చేతులు ఎక్కువగా గ్రీజీగా లేదా తడిగా ఉంటాయి. అలాంటప్పుడు చిమ్నీని టచ్ చేయడం వల్ల బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కానీ హ్యాండ్ సెన్సార్ వల్ల చిమ్నీని తాకాల్సిన అవసరం ఉండదు. దీంతో చిమ్నీ ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. అండ్ వంట చేతులు పిండి, బట్టర్, నూనెతో నిండి ఉంటాయి. అలాంటప్పుడు చిమ్నీ బటన్ నొక్కడం కష్టం. కానీ హ్యాండ్ సెన్సార్ వలన చిమ్నీని దూరం నుంచి ఆపరేట్ చేయవచ్చు. ఇది వంట చేస్తున్న వాళ్ళకి నిజంగా బాగా ఉపయోగపడే ఫీచర్. తడి చేతులతో బటన్ టచ్ చేయడం వల్ల షాక్ వచ్చే ప్రమాదం ఉండవచ్చు. ముఖ్యంగా స్టీల్ బాడీ చిమ్నీలలో ఇది పెద్ద సమస్యగా మారవచ్చు. కానీ ఈ టచ్ కంట్రోల్ వల్ల చిమ్నీని డైరెక్ట్గా తాకాల్సిన అవసరం ఉండదు. హ్యాండ్ సెన్సార్ చిమ్నీలు చూడడానికి చాలా స్లిమ్ అండ్ స్టైలిష్గా ఉంటాయి. ఇవి మోడ్యులర్ కిచెన్కి అద్భుతంగా మ్యాచ్ అవుతాయి. ముఖ్యంగా బ్లాక్ గ్లాస్ ఫినిషింగ్ చిమ్నీలు మీ వంటగదికి మంచి లుక్ను తీసుకొస్తాయి. ఇది చిమ్నీలో ఉండే సాధారణ మాన్యువల్ బటన్ల కంటే మంచి లైఫ్ స్పాన్ కలిగి ఉంటుంది. మీరు చిమ్నీని టచ్ చేయకుండా ఆపరేట్ చేస్తే చిమ్నీ మీద ఫింగర్ ప్రింట్స్, గ్రీస్, స్టెయిన్స్ ఉండవు. దీనివల్ల చిమ్నీ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ చిమ్నీ ఎవరికి సూట్ అవుతుంది? ఎక్కువగా హెవీ ఫ్రైయింగ్ అండ్ గ్రిల్లింగ్ చేసే కిచెన్స్కి ఇది పర్ఫెక్ట్ చాయిస్. స్టైలిష్ అండ్ స్మార్ట్ కిచెన్ అప్లయన్సెస్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. తక్కువ మెయింటెనెన్స్ చిమ్నీ కోరుకునేవాళ్ళు. మొత్తానికి చెప్పాలంటే గ్లెన్ 6074 చిమ్నీ అనేది ఒక ప్రీమియం, ఎఫిషియంట్, స్మార్ట్ చిమ్నీ. దీన్ని BLDC మోటార్, ఆటో క్లీన్ ఫీచర్, ఫిల్టర్లెస్ డిజైన్ ఇవన్నీ మోడర్న్ కిచెన్ కోసం పర్ఫెక్ట్. మీరు చిమ్నీ కొనాలని చూస్తున్నట్లయితే దీన్ని తప్పక కన్సిడర్ చేయండి. చివరగా మీరు చిమ్నీ కొనాలనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సైజు, మీ గ్యాస్ స్టవ్ ఎంతదో దాన్ని బట్టి చిమ్నీ కూడా సరిపోయే సైజులో ఉండాలి. ఉదాహరణకు 2 బర్నర్ స్టవ్ ఉంటే 60 సెంటీమీటర్ చిమ్నీ చాలు. 3 లేదా 4 బర్నర్ స్టవ్ అయితే 75 సెంటీమీటర్ లేదా 90 సెంటీమీటర్ చిమ్నీ తీసుకోవాలి. చిన్న చిమ్నీ తీసుకుంటే సక్రమంగా సక్షన్ కాదు, పెద్దదైతే అవసరానికి మించి పవర్ ఖర్చు అవుతుంది. BLDC మోటార్. BLDC అంటే బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్. ఇది తక్కువ విద్యుత్ను వినియోగించి ఎక్కువ సక్షన్ పవర్ ఇస్తుంది. దీంతో పాటు లో నాయిస్ ఉంటుంది. దీనివల్ల ఎలక్ట్రికల్ బిల్ కూడా తక్కువగా వస్తుంది. స్పీడ్ లెవెల్స్, మీ యూసేజ్కి తగ్గట్టు స్పీడ్ లెవెల్స్ తీసుకోండి. ఉదాహరణకి డీప్ ఫ్రైయింగ్, మసాలా వంటలు ఎక్కువైతే స్పీడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న చిమ్నీ తీసుకోండి. సో ఫ్రెండ్స్, చిమ్నీ అనేది ఒక లగ్జరీ గాడ్జెట్ కాదు, ఇది ఒక నెసెసిటీ, ఒక స్మార్ట్ హైజీనిక్ ఇంటీరియర్ ఫీచర్. మీ వంటగదిని అప్గ్రేడ్ చేయాలనుకుంటే ఈ చిమ్నీ మీద తప్పకుండా ఒకసారి ఆలోచించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటివి చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.